క్యూ న్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688960884. ఇక నేషనల్ ఫిలిం అవార్డ్స్ లో సత్తా చాటిన సౌత్ సినిమా ఉత్తమ చిత్రంగా అట్టాం, బెస్ట్ హీరోగా రిషబ్ శెట్టి, నిత్యా మీనన్, మానసి పరేఖ్లకు బెస్ట్ హీరోయిన్ అవార్డులు. ఉత్తమ ప్రాంతీయ చిత్రం తెలుగులో కార్తికేయకు అవార్డుల పంట పండింది. ఈసారి సౌత్ కి ఎక్కువ వచ్చినాయి, అంటే దక్షిణ భారతదేశానికి ఎక్కువ వచ్చిన, మరి కావాలని ఇచ్చిండ్రా తెలియదు కానీ వచ్చినాయి. జాతీయ చలనచిత్ర అవార్డులో సౌత్ సినిమా సత్తా చాటింది. తమిళ, కన్నడ, మలయాళ సినిమాలకు అవార్డుల పంట పండింది. తెలుగు రాలే ఎక్కువ. 70వ నేషనల్ ఫిలింఫేర్ అవార్డ్స్ ను శుక్రవారం కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 2022 డిసెంబర్ నాటికి సెన్సార్ అయిన సినిమాలకు ఈ అవార్డులను కేటాయించింది. జాతీయ ఉత్తమ చిత్రంగా మలయాళ సినిమా అట్టం నిలిచింది. ఉత్తమ ప్రాంతీయ చిత్రం తెలుగుగా కార్తికేయ 2ను అవార్డు వరించింది. ఇక కాంతారా సినిమాలో అద్భుత నటన కనబరిచిన కన్నడ నటుడు రిషబ్ శెట్టి బెస్ట్ హీరోగా ఎంపికయ్యాడు. ఇక నిత్యా మీనన్ తర్వాత మానసి పరేఖ్ బెస్ట్ హీరోయిన్ అవార్డులను షేర్ చేసుకున్నారు ఇద్దరు. ఇది మొత్తం మీద భయంకరంగా కూడా ఇట్లుంటది ఇట్లా. క్యూ న్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688960884.